హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు చేయబోయేది నిమ్మకాయ నిల్వ పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయలు ఎప్పుడు దొరికినా పచ్చడి చేసుకోవడము మాత్రము మర్చిపోకండి. కోసి పెట్టేసుకుంటే 2 ఇయర్స్ వరకైనా నిల్వగా ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోపు వేసుకొని తినచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా, టేస్టీగా ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి అండి. 15 నిమ్మకాయలను తీసుకున్నాను. ఇలా ఎంత కావాలనుకుంటే అంత ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. మీరు ఒక నిమ్మకాయకు 4 ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు, 8 ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు. సైజు అంటూ ఏం లేదండి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్ట్గా ఉండే ముక్కలనన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఉప్పు, మెంతం పిండి, పసుపు కలిపి పెట్టేసుకుంటే 2 ఇయర్స్ వరకైనా నిల్వగా ఉంటుంది. నల్లగా కాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. అసలైతే 6 మంత్స్ వరకైతే ఖచ్చితంగా ఊరబెట్టుకోవాలండి. అప్పుడే ముక్క చేదు లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. 6 మంత్స్ వరకైతే ఊరితేనే టేస్ట్ బాగుంటుంది. అన్నిటినీ కట్ చేసుకొని వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు మెంతం పిండిని ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక గ్లాసు అంటే టీ గ్లాస్ అండి ఇది. టీ గ్లాస్తోని ఉప్పుని వేసేసుకోవాలి. ఉప్పు కాస్త ఎక్కువైనా పర్వాలేదు. మనము పోపు తర్వాత వేసేసుకుంటాం కదా, కారాన్ని చూసి వేసేసుకోవచ్చు. ఉప్పుకు తగినంతగా కారము కలుపుకోవచ్చు. ఉప్పు మాత్రము వేసేసుకోవాలండి. పసుపు, మెంతం పిండి, ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక బాక్స్లో వేసేసుకోవాలి. అది గాజు బాటిల్ అయినా పర్వాలేదు, పచ్చడి జాడీ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్వాలేదు. ఇలా వేసేసుకోవాలి ముక్కలన్నిటినీ. వాటర్ తడి లేకుండా నిమ్మకాయలను మంచిగా కడిగి ఆరబెట్టేసుకొని ముక్కలన్నీ కట్ చేసుకొని ఉప్పు, పసుపు, మెంతం పిండిని కలుపుకొని ఒక బాక్స్లో ఇలా వేసేసుకొని 2 ఇయర్స్ వరకైనా ఇలా పెట్టేసుకోవచ్చండి. చూడండి, నేను ఇంతకుముందు నిమ్మకాయ ముక్కలను సేమ్ ఉప్పు, పసుపు, మెంతం పిండిని కలిపి పెట్టాను. ఒక బాటిల్లో 25 కాయలు పెట్టాను. 2 ఇయర్స్ అవుతుందండి ఇది కలిపి పెట్టి. చూడండి ఎంత బాగా ఊరిందో. ఇప్పుడు పోపు వేస్తాను. పోపు వేసి చూపిస్తానండి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఇప్పుడు ఇవి కట్ చేసి పెట్టాను. ఇంత ముందు కట్ చేసింది చూపించాను. చూడండి, 5 డేస్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 5 డేస్ తర్వాత కూడా ఊరిపోయాయి. ఒక బౌల్లో మనము కలిపి పెట్టుకున్న ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి. మంచిగా ఊరిపోయాయి కదా ముక్కలు. కానీ ఇప్పుడు పోపు వేసుకుంటే ఈ పచ్చడి చేదుగా ఉంటాయి ముక్కలు. మినిమమ్ 4 మంత్స్ వరకైనా మనము ఊరబెట్టేసుకోవాలి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుంది. అప్పుడు తింటే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కలిపిన దానికంటే ఇప్పుడు ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, మెంతం పిండి మొత్తము ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకొని అదే బాటిల్లో మళ్ళీ వేసేసుకోవాలి. మొత్తము వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత అదే బాటిల్లో వేసేసుకోవాలి. మొత్తము ముక్కలన్నిటిని వేసేసుకొని గరిటెతోని నొక్కుకొని మూత పెట్టేసుకొని వాటర్ తడి తగలని చోట పెట్టేసుకోవాలి. ఈ పచ్చడే కాదు, ఏ పచ్చడైనా వాటర్ తడి తగలని చోటనే పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. పోపు రెడీ చేసుకుందాము. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ని వేసేసుకోవాలి. విజయపల్లి నూనెనే వేసేస్తున్నానండి. పచ్చళ్ళలోకి విజయపల్లియే చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ని మంచిగా మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొట్టు తీసుకున్న వెల్లిపాయలను, మెంతులని, జీలకర్రని, ఆవాలని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ వేడి మీదనే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ని చల్లగా చేసేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగా పోసాను కదా, కొంచెము మామిడికాయ పచ్చడిలో వేసేసాను. మిగతా ఆయిల్లో ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి వేసేస్తాను. 1 కప్పు వరకు కారపొడిని కలుపుకోవాలి. మొత్తము ఆయిల్లో మిక్స్ అయ్యేలా కారాన్ని కలుపుకున్న తర్వాత నిమ్మకాయ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ముక్కలకి మంచిగా పోపు పట్టేలా
కారము మంచిగా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఒక గాజు బాటిల్ని తీసుకున్నాను నేను. చూడండి, మీరు ప్లాస్టిక్ బాక్స్‌లోనైనా వేసేసుకోవచ్చు, జాడీలోనైనా వేసేసుకోవచ్చు. నేను గాజు బాటిల్‌లోనే వేసేస్తున్నాను. మొత్తము మిక్స్ అయిన తర్వాత బాటిల్‌కి వాటర్ తడి లేకుండా చూసుకొని మనము రెడీ చేసుకున్న నిమ్మకాయ పచ్చడిని బాటిల్‌లో వేసేసుకోవాలి. ప్రతిరోజు మనము అన్నం తినేటప్పుడు ఏదో ఒక చట్నీ కావాలనిపిస్తుంది కదా! ఇలా చేసుకొని బాటిల్‌లో స్టోర్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే నిమ్మకాయ పచ్చడి చేసేసుకోండి. నా రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.